మన విశ్వాస జీవితంలో ఎప్పుడు ఎదుగుతామంటే, దేవునికి సన్నిహితంగా ఎప్పుడు మారుతామంటే, మన స్థితి ఏంటో మనము తెలుసుకున్నప్పుడు. దావీదు తెలుసుకున్నాడండి. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి తెలియజేసినప్పుడు దావీదు తెలుసుకొని ఇప్పుడు తను దేవునితో హృదయం తెరచి ఒక విరిగిన స్థితిలో, ఒక బ్రోకెన్నెస్లో నుండి దావీదు చేసిన ఈ ప్రార్థన 51వ అధ్యాయము 1వ వచనం చివరి భాగము, నా అతిక్రమములను, చూసారా, నా అతిక్రమములు. 2వ వచనము 1వ భాగము, నా దోషము. 2వ వచనము 2వ భాగము, నా పాపము. 3వ వచనము 1వ భాగము, నా అతిక్రమములు. 3వ వచనము 2వ లైన్ 1వ భాగము, నా పాపములు. ఒక్కసారి ఆగుదామండి. మనలో పాపాలు ఉన్నాయంటేనే మనకి నచ్చదు కదా. పాపాలు చేస్తాం, తప్పిదాలు చేస్తాం, అతిక్రమాలు చేస్తాం. అసలు నాకు ఏముందండి, నాలో ఏం లోటుపాట్లు ఉన్నాయండి, అసలు నాలో ఏం ఫాల్ట్ ఉందండి, అసలు రాజమండ్రిలో మిస్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎవరైనా ఉన్నారంటే నేనేనండి అన్నట్లు ఉంటాం. ఫస్ట్ థింగ్. రెండవది, ఒకవేళ ఎవరైనా వచ్చి మన పాపాల గురించి మనకి చెప్తే మనకేమొస్తుందండి? కోపం వస్తుంది. నీకెందుకయ్యా, నీ పన్ను చూసుకో, నీలో లేవా, మీ వాళ్ళు చేయలేదా కదండి. ఎదుటి వారి యొక్క పాపములు కనిపెట్టడంలో మనం ఎక్స్పర్ట్స్ కొన్నిసార్లు, అవునా కదండి. ఎదుటి వారి యొక్క పాపములనన్నీ ఎవరో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినట్టే వాళ్ళ చరిత్ర అంతా తవ్వుతూ ఉంటారు కదండి. ఎదుటి వారిలో ఉన్న లోపాలు రీసెర్చ్ చేస్తారు, చేసి అందరికీ చెప్పి ఎట్లా ఫీల్ అవుతారంటే, నేను చాలా పర్ఫెక్ట్, అందరిలో వాళ్ళలో ఉన్నాయండి, ఎదురింటి వాళ్ళు ఉన్నాయి, పక్కింటి వాళ్ళు ఉన్నాయి, ఇటు పక్కింటి వాళ్ళు ఉన్నాయి, వాళ్ళలో వీళ్ళలో. కానీ దావీదు యొక్క హృదయం ఒకసారి గమనిస్తే, నా దోషములు, నా అతిక్రమములు, నా పాపములు, నా పాపము అంటే అర్థం ఏంటంటే, హీ రియలైజ్డ్ హిస్ సిట్యువేషన్. తన స్థితి ఏంటో తను తెలుసుకున్నాడు. అండ్ హీ ఆల్సో యాక్సెప్టెడ్, అంగీకరించాడు. నేను పాపాలు ఖచ్చితంగా చేశాను, నేను దోషములు చేశాను, అతిక్రమములు చేశాను, దేవునికి అవిధేయమైనవి చేశాను. రియలైజ్ అయ్యి ఇప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, ఈ పాపాలతో నేను ఉండాలనుకోవట్లేదు ప్రభువా, నా పాపములు నువ్వు తుడిచివేయి. చూడండి దావీదు యొక్క ప్రార్థన 51వ అధ్యాయము 1వ వచనం ఆఖరి లైను, నా అతిక్రమములు, I want my sins to be cleansed, blot out my transgression. 2వ వచనం, నన్ను బాగుగా. చూడండి, మనం ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. బట్టలు ఎట్లా ఉతుకుతారండి స్త్రీలు? బాగా వాషింగ్ మెషిన్ యాడ్ చూసి, రివ్యూస్ చూసి, బాగా ఉతికే వాషింగ్ మెషిన్ ఏది అదే తెచ్చుకుంటాం, అవునా కదా. ఒకవేళ వాషింగ్ మెషిన్లో వేసినా మరకలు పోకపోతే ఏం చేస్తాం? బ్రష్ ఒకటి పట్టుకొని బాగా బ్రష్ కొట్టేస్తాం కదా, పోవాలి మొత్తం. ఇక గిన్నెల దగ్గరకు వద్దాం. గిన్నెల దగ్గరకు వస్తే, ఈ పలానా వాడండి మీ గిన్నెలు తల ఆడిపోతాయంటే అదే తెచ్చుకుంటాం మార్కెట్ నుంచి. ఇంకా పీచు అరిగిపోయేలా, చేతులు అరిగిపోయేలా ఏం చేస్తూ ఉంటారండి? తోముతూనే ఉంటారు. కొంతమంది కిచెన్లో గిన్నెలు చూడాలండి, తల మెరుస్తూ ఉంటాయి. మా ఇంటి వెనకాల ఒక కుటుంబం ఉండేవారు, ఒక వ్యాపారవేత్తల వాళ్ళు. అయితే ఆ ఇంట్లో స్త్రీలు ఎవరు బయటికి వెళ్ళరు, ఎప్పుడు ముసుగేసుకొని ఉంటారు. వాళ్ళకి రోజు ఒక అలవాటు ఉండేది, నా చైల్డ్హుడ్లో గమనిస్తూ ఉండేదాన్ని. పురుషులేమో వ్యాపారానికి వెళ్ళిపోతే ఈ స్త్రీలు ఏం చేస్తారంటే గిన్నెలు తోమి ఎండలో ఆరబెడతారు బయట. అవి ఎట్లా మెరుస్తాయంటే వెండి పాత్రలా మెరిసేవాడిని రోజు తినే గిన్నెలు. నాకు అనిపించేది, ఎంత శ్రద్ధ, ఇంటి పనులంటే ఇంత శ్రద్ధ, కడగబడాలి, కడుక్కోవాలి. ఇల్లు కూడా మామూలుగా కడిగేవాళ్ళు కదా, బయట రోజు కడగడమే, ఇంటి చుట్టూ రోజు కడిగేయడమే. ఏంటంటే శుభ్రతకు వారిచ్చే ప్రాధాన్యత అంతా గొప్పది. చాలాసార్లు మనం బాహ్య సంబంధమైన విషయాలకు చాలా ప్రాధాన్యత. ఒకవేళ ఎవరైనా మన ఇంట్లో వచ్చి పని చేస్తాను, మంచిగా తుడవమ్మా, నీట్గా తుడవమ్మా, నీట్గా చేయమ్మా, మంచిగా చేయమ్మా. దావీదుకున్న డిజైర్, దావీదుకున్న ఆశ ఏంటంటే నన్ను బాగా ఆశీర్వదించే అని అడుగుతున్నాడు అండి. అడగట్లే, ఏం అడుగుతున్నాడు? నన్ను బాగుగా. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరం అది అడుగుదామండి ఈరోజు. వీళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు అలా అడగలేదేమో. బాగా ఆశీర్వదించని చాలాసార్లు అడుగుంటాం, బాగా కడుగని అడగలేదేమో. ఈ ఉదయకాల సమయంలో లెట్ దాట్ బీ ఆ ప్రేయర్ టుడే.
నన్ను బాగుగా కడుగయ్యా. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మనం చూసినట్లయితే 7వ వచనము, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను. హిమము కంటే తెల్లగా ఎక్కడ? వైటర్ దాన్ స్నో అని ఉంది ఇంగ్లీష్లో. నేను యాడ్స్ ఎక్కువ చూడను, కానీ ఎప్పుడైనా వార్తల మధ్యలో అట్లా వస్తే సడన్గా చూస్తాం కదా. కొన్ని క్రీముల గురించి, కొన్ని ఫేస్ వాష్ల గురించి ఒక మాట ఇస్తారు, స్నో వైట్ అయిపోతారంట. ఏంటంట? అది వాడితే స్నో వైట్ అయిపోతారంట. బహుశా యాడ్ చూడగానే వెరీ ఇంప్రెసివ్ కదా, ఖచ్చితంగా మంచి కనబడాలని ఆశ ఉన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కొని వాడతారేమో. కానీ ఇక్కడ దావీదు అడుగుతున్నది ఏంటంటే, బయట తన రూపము హిమము కంటే తెల్లగా అవ్వాలని కాదు అడుగుతుంది, నన్ను హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు ప్రభువా. ఆన్ ది ఇన్సైడ్, బయట కనపడే ముఖ రూపము, లేదంటే బయట చర్మం యొక్క కాంతి, లేదంటే బయట చర్మం యొక్క కళ మనుషులను ఆకర్షిస్తుందేమో, కానీ హృదయంలో ఉన్న పరిశుద్ధత దేవుని మెప్పిస్తుంది, దేవుని ఆకర్షిస్తుంది, దేవుని దీవెనలు పొందేలా ఒక యోగ్యమైన స్థితిలో మనల్ని నిలబెడుతుంది. ఇప్పుడు దావీదుకి తెలుసుకున్నాడు ఏమనంటే, నా హృదయము, నా అంతరంగము బాలేదు, మురికి అయిపోయింది, మలినం అయిపోయింది. దేవా, హిమము కంటే తెల్లగాగున్నట్లు నన్ను కడుగు. ఆ డిజైర్ కూడా చూడు, నన్ను కడుగని చెప్పేచ్చు. అడగడంలో మన ఆంతర్యం తెలుస్తుందండి. మన మాటల ద్వారా మన అంతరంగం బయటకు వస్తుంది, అవునా కదా? వెన్ యూ స్పీక్, వాట్ ఈస్ ఆన్ ది ఇన్సైడ్ ఇస్ రిఫ్లెక్టెడ్ త్రూ అవర్ వర్డ్స్. మన మాటల ద్వారా, సంభాషణల ద్వారా లోపల ఉన్న ఆశలు ఏంటో బయటకు వస్తా ఉంటాయి, అవునా కదా అండి? దావీదు యొక్క ప్రార్థన ఆశ ఏంటంటే, ఊరికే కడుగయ్యా చాలు, కడగనట్లుగా కడుగయ్యా కాదు, హిమము కంటే తెల్లగా ఆగునట్లు నన్ను కడుగు. ఇందాక 2వ వచనాలు చూసాం కదా, నన్ను బాగుగా క్లెన్స్ మీ థరోలీ, క్లెన్స్ మీ కంప్లీట్లీ. పందికి గొర్రెకు ఒక తేడా ఉంటుందండి. ఏంటది? బురద గుంటల కొరకు పంది అది పనిగా వెతుక్కుంటుంది. అది ఎక్కడ డ్రైనేజ్ ఉంటుంది, ఎక్కడ కంపు ఉంటుంది, ఎక్కడ మరి మురికి పదార్థాలన్నీ ఎక్కడ వేస్తారా వెతుక్కొని మరీ వెళ్తుంది. అందులోకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత దానికి అక్కడ ఎట్లా ఉంటుందంటే, మన ఏసీ రూమ్లోకి వచ్చినట్టు ఉంటుందేమో, బయటకు రాదు అసలు. కానీ ఒక గొర్రెని మీరు చూడండి, ఒక గొర్రె దాని యాటిట్యూడ్ కానీ దాని పద్ధతి కానీ కంప్లీట్ ఆపోజిట్. అది బురద కాలం కనబడుతుంది అనగానే తప్పుకుంటుంది. అది దాని జోలికి కూడా వెళ్ళి స్మెల్ అన్న చూడడం ఎప్పుడైనా చూసారండి? గొర్రెల్ని వెళ్ళి వాసన కూడా చూడదు. ఒకవేళ పొరపాటున పడింది అనుకోండి, సెటిల్ అయిపోదాం, ఎట్లాగో పడ్డాను కదా అనుకుంటుందా? ఖచ్చితంగా వెంటనే. ఈ రోజుల్లో కొంతమంది పరిస్థితి ఎట్లా ఉందంటే, పడతారు పాపంలో, పడిన తర్వాత ఎలాగో పడ్డాను కాబట్టి ఇక జీవితకాలం ఇక్కడ ఫిక్స్. రోడ్డు మీద బురద కాలంలో పడితేనే మనం ఫిక్స్ అవ్వట్లేదే, జీవితంలో నువ్వు పడితే ఎట్లా ఫిక్స్ అవుతున్నావు చెల్లెమ్మ, తమ్ముడు చెప్పు నాకు. రోడ్డు మీద బురద అంటుకొని బురద కాలంలో పొరపాటున పడితేనే లేచి ఇంటికి వచ్చి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని శుభ్రం అవుతున్నామే. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని, అపవాది యొక్క శోధనల చేత, మన శరీరాశల చేత కొన్నిసార్లు ఏడవబడి పడిపోయినప్పుడు ఇక్కడ ఫిక్స్ అయిపోదామని ఎందుకు అవుతున్నావు? గడిచిన వారంలో ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసింది. చాలా ఉన్నతమైన స్థితిలో ఉందండి ఆమె. దేవుడు ఆమెను చాలా బ్లెస్ చేశాడు. ఆమె కెరియర్లో ఒక మంచి పొజిషన్లో ఉంది. ఆ చెల్లెమ్మ చెప్తా ఉంది, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అక్క, ఒక తప్పుడు వ్యక్తితో రాంగ్ రిలేషన్షిప్లో ఉన్న, ఏడుస్తున్నా, చనిపోవాలని, ఒక్కసారి మీతో ఫోన్లో మాట్లాడతాను. వెంటనే ఫోన్ చేశాను, చెప్పాను, అయిందంతా అయిపోయింది, మురికి చాలా అంటించుకున్నావమ్మా, బయటకు వచ్చాను, యూ షుడ్ నాట్ స్టే ఇన్ దట్ రిలేషన్షిప్. ఆ వ్యక్తి అంటున్నాడంట, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇంకొక అమ్మాయిని కూడా మెయింటైన్ చేస్తా. ఎంతమంది చేయట్లేదు? ఇట్లాంటి సంభాషణలు ఎప్పుడైనా విన్నారా మీరు? వింటే జాగ్రత్త. అలాంటి వారు నాగుపాము కంటే హానికరం, జాగ్రత్త. నెమ్మదిగా మాటలతో బుట్టలో వేసుకొని అమాయకులను కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే, నిన్ను పెళ్లి చేసుకుంటా సమాజం కొరకు, కానీ నీతో పాటు ఇంకొక ఆమెను కూడా నేను మెయింటైన్, 2 కార్లు మెయింటైన్ చేయి పర్లా, 2 బైకులు మెయింటైన్ చేయి పర్లా, 2 స్త్రీలు మెయింటైన్ చేయక, దేవుడికి ఇష్టము, అది వ్యభిచారం. అది 2 పురుషులు మెయింటైన్ చేయకు, దేవుడు అది మెచ్చడు.
2 ఇల్లు కట్టుకో, 2 ఇల్లు, ఒకటి రెంట్కి ఇచ్చుకో, దానిలో ఉండు, లేకపోతే ఒకటి ఖాళీగా పడే పర్లా. 2 వస్తువులు ఏమన్నా నువ్వు వాడు పర్లా, బట్ నాట్ విత్ యువర్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుడు పెట్టిన ఆ పవిత్రమైన కుటుంబ బంధాన్ని, వివాహ బంధాన్ని పాడు చేయడానికి వీలు లేదు. అమ్మాయికి చెప్పా, అర్జెంటుగా నువ్వు అబ్బాయిని ఇంకా నువ్వు వివాహం చేసుకోవడానికి వీలు లేదు. చేసుకున్నావంటే నువ్వు చాలా నష్టపోతావు. దావీదు జీవితంలో దేవుడిచ్చిన భార్యలు ఉన్నారండి. ఆ కాలంలో దేవుడు బహుభార్యత్వాన్ని దేవుడు అనుమతించారు. కానీ నూతన నిబంధన తర్వాత ఒక పురుషుడు ఒక స్త్రీ అంతే ఫర్ లైఫ్. జీవితానికి ఒక పురుషుడు ఒక స్త్రీ అంతే దేవుడు పెట్టిన నియమము, నిబంధన. అంతకు వేరుగా ఏది ఉన్నా కూడా అది పాపమే. కానీ దావీదు మరొక వ్యక్తి యొక్క భార్యను ఆశించి ఆ భయంకరమైన పాపం చేసిన తరువాత దావీదుకి అర్థమైపోయింది, ఇంకా నాకు ప్యూరిటీ లేదు. ఐ హావ్ లాస్ట్ ప్యూరిటీ, ఐ హావ్ లాస్ట్ హోలీనెస్. ఇప్పుడు దావీదు యొక్క ఆశ ఏంటంటే, దావీదు యొక్క డిజైర్ ఏంటంటే, హిస్సోపుతో నా పాపము కడుగుము, హిమము కంటే తెల్లగా. అడుగుదామండి ఇక్కడ నుంచి వెళ్ళే ముందు, ప్రతి స్త్రీ అడుగుదామా? వచనం అడుగుతున్నావు, నా ముఖంలో మంచి కలబెట్టయ్యా, లేకపోతే నన్ను ఇట్లా తయారు చేయను ఆయన, అట్లా తయారు చేయను ఆయన. తల్లి బహుశా కడుపులో బిడ్డలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుందేమో, తల్లి కదా, నాకు మంచి ఎట్లాంటి బిడ్డనివ్వాలా? అందమైన బిడ్డనివ్వు నాయన. అందమైన బిడ్డ కన్నా ఆరోగ్యమైన బిడ్డ కొరకు ముందు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అందము కాదు ముఖ్యం, ఆరోగ్యము. దావీదు జీవితంలో తనకున్న ఆశ ఒకటే, అదేంటంటే హిమము కంటే తెల్లగా అగునట్లు నీవు నన్ను కడుగుము.